మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎదులాబాద్లో ఏర్పాటు చేసిన రజక సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. సంపదను పెంచి ప్రజలకు పంచే నాయకుడు కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల సంఘాల బలోపేతానికి సీఎం కృషి చేశారని తెలిపారు. రజకుల అభివృద్ధి సంక్షేమానికి ఎన్నో పథకాలు తీసుకువచ్చారన్నారు. దోబీఘాట్లు కట్టి రజకుల సంక్షేమానికి కృషి చేశారన్నారు. 5 ఏళ్ల క్రితం వేసిన ఒక్క ఓటుతో 60 గ్రామాలలో సొంత నిధులతో రోడ్లు వేశారని, 120 గుళ్లను కట్టించారని తెలిపారు. మరోసారి అవకాశం ఇచ్చి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎందుకంటే మా మల్లన్న వచ్చినాక ఒక్క ఓటు వాళ్ళు 4 సంవత్సరాల కిందేస్తే గుర్తుపెట్టుకొని కరోనా వచ్చిన అతలం కుతలమైన గవర్నమెంట్కి ₹1,00,000 కోట్ల నష్టం వచ్చినా మా మల్లన్న ఉన్నాడని భరోసాతోటి వాళ్ళ గ్రామాలకు పోయి 60 గ్రామాలల్లో అందంగా రోడ్లన్నీ వేపించిన ఘనత మల్లన్న. 120 గుళ్ళు కట్టించిన ఘనత మల్లన్న. ఎందుకంటే మా చెల్లెళ్ళు బోనాల పండుగ వస్తుంది, బతుకమ్మ పండుగ వస్తుంది, నవరాత్రి పూజలు వస్తాయి, గణేష్ పండుగలు వస్తాయి. కానీ వాళ్ళంతా వర్షాలు పడితే బురదలలో తిరుగుతారు. నా చెల్లెళ్లకు మా అక్కలకు మట్టంటకుండా చేసిన ప్రతి గ్రామం అది నా బాధ్యత, మల్లన్న బాధ్యత. అందుకే నా అక్కలంతా కూడా, నా రజకులందరూ కూడా వాళ్ళ తరలి వస్తున్నాడు. మా మల్లన్న వస్తున్నాడు, మా మల్లన్నను చూడాలి, మా గ్రామాలన్నీ అద్భుతంగా చేసిండు, మా ఇళ్ళ ముంగట రోడ్లు వేసిండు, మా గుళ్ళు కట్టించిండు అని పెద్ద ఎత్తున భరోసాతోటి వాళ్ళ నమ్మకంతో వస్తున్నారు. మా కేసీఆర్ గారు రజకులకు ప్రతి ఇంటికి కరెంటు మాఫీ చేసిండు. ప్రతి ఒక్కరు కూడా దోబిఘాట్లు ₹1,00,00,000 పెట్టి కట్టిస్తున్నాడు.